హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటెక్ మచాస్. ఇవాళ మనకి టాపిక్ వచ్చేసి బెంగళూరు టు చిక్మంగళూరు ట్రిప్. మన బడ్జెట్లో మేమైతే 4 మెంబర్స్ ఉన్నాము. సో అందుకని మేము క్యాబ్ మాట్లాడుకున్నాం అనమాట. మనకి క్యాబ్ వచ్చేసి వాడు 15 రూపీస్ 20 రూపీస్ అలా చెప్తాడు. పర్ కిలోమీటర్కి మేము మాట్లాడుకున్నాం కాబట్టి 12 to 14 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఇంకా ఎక్స్ట్రా మనకి టోల్ గేట్స్ ఉన్నాయి, పార్కింగ్స్ ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పే చేయాలంటే మనం అవి పే చేయాలన్నమాట. ఇప్పుడు మేము ఏమేం ప్లేసెస్ విజిట్ చేసామో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హరివిడు. అది ఒక పురాతన కాలమైన టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది. మా సజెషన్ అయితే వచ్చేవాళ్ళు మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ వస్తే చాలా బాగుంటుంది. పార్కింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బేలూరు శ్రీ చిన్నకేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇంచుమించు ఇది కూడా దానిలాగే అనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే. ఇక్కడ మనకి అన్నదానం కూడా ఉంటుంది అనమాట. తర్వాత మనం అక్కడ నుంచి మేమైతే మా రూమ్కి వచ్చేసాం. ఇక్కడ స్టే వచ్చేసి మాకు పర్ హెడ్కి 2000 రూపీస్ పడింది, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. నెక్స్ట్ మేము వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. ఇక్కడ వాటర్ ఫాల్స్లో ఏంటంటే మన వెహికల్లో వెళ్ళనివ్వరు. కొంచెం దూరం వరకు మన వెహికల్ అక్కడ పార్క్ చేసుకొని వాళ్ళ జీబ్లో వెళ్ళాలన్నమాట. జీబ్ రైడ్ కోసం మనకి 800 ఛార్జ్ చేశాడు. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటుంది. మనకి అది ఘాట్ రోడ్ వరకు మన వెహికల్ వెళ్తుంది. అక్కడ నుంచి అక్కడ వాళ్ళు జీబ్ రైడ్ ఇస్తాడనమాట. ఘాట్ రోడ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్ళాలి అని అంటే ఈవినింగ్ మాత్రమే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే వాటర్ ఫాల్స్ కానీ వ్యూ కానీ ఏదైనా ఈవినింగ్ మాత్రమే బాగుంటుంది. ఫొటోస్కైనా వీడియోస్కైనా షూట్కైనా. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది ఘాట్ రోడ్ అనమాట. కింద వాటర్ ఫాల్స్ నుంచి ముల్లంగిరికి వెళ్తాం. ఇక్కడ మనకి వచ్చేసి ట్రెక్కింగ్ ఉంటుంది. కావాలంటే కింద నుంచి రావచ్చు, లేదంటే పై వరకు మనం స్టార్ట్ అయ్యాము. 1 అవర్లో రీచ్ అవుతాము. అది చూడాలంటే అక్కడ ట్రెక్కింగ్ చేయాలి. పైకి ఎక్కాలి అంటే అక్కడ మనం ట్రెక్కింగ్ చేయాలి. 500 స్టెప్స్ పైకి ఎక్కాలన్నమాట. చాలా బాగుంటుంది వ్యూ అక్కడ నుంచి. అక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంటుంది అనమాట, స్వామి ముల్లప్ప అని చెప్పేసి. ఇన్ కేస్ మీరు రావాలంటే మార్నింగ్ సన్రైజ్ టైంకి ఆర్ ఎల్స్ సన్సెట్ టైంకి రావచ్చు. ఎందుకంటే లొకేషన్ చాలా బాగుంటుంది. లిటరల్లీ ఇది కూడా హెవెన్ అనమాట. ఇంకా ఇక్కడ పైనుంచి చూడండి ఒకసారి మీరు ఈ లొకేషన్ ఎంత